అంటే చెప్పండి మేడం, ఇప్పుడు మీరు దుబాయ్‌కి అక్కడికెళ్ళింత 20 ఇయర్స్ అవుతుందా? అండి ఆల్మోస్ట్ 20 సంవత్సరాలు అవుతుంది. 20 సంవత్సరాలు. మీరు చూస్తే చాలా యంగ్‌గా కనిపిస్తున్నారు. జస్ట్ ఒక 20 ఇయర్స్ లాగా కనిపిస్తున్నారు. అంటే మీరు పుట్టినప్పుడే వెళ్లారా ఎట్లా అన్నట్టు? లేదండి. అంటే నాకు ఆల్మోస్ట్ మా బాబుకి 1 ఇయర్ ఉన్నప్పుడు వెళ్ళాను. బాబు 21 ఇయర్స్. సో, ఫస్ట్ మీరు చెప్పినట్టుగానే గల్ఫ్ అనేది ఒక అపోహ మాత్రమే. అంటే అక్కడికెళ్ళి చాలామంది ఇబ్బందులు పడతారు అన్న అపోహ ఏదో అయితే ఉందో, నేను వెళ్ళిన తర్వాత తెలిసింది గల్ఫ్ కంట్రీ అనేది ఎంత సేఫ్ కంట్రీ అనేది. అంటే ఈ చాలామంది అమెరికాకి, ఆస్ట్రేలియాకి అటు వెళ్తా ఉంటారు కదా మేడం. అక్కడ స్థిరపడడానికి లేదా ఇంకా వేరే హైయర్ స్టడీస్ చదువుకోవడానికి లేదా జాబ్ చేయడానికి అది సేఫ్ ప్లేస్ అంటారా? లేదంటే ఈ గల్ఫ్ కంట్రీస్ సేఫ్ ప్లేసా మరి? 100%గా అండి. గల్ఫ్ కంట్రీ అంత సేఫ్ కంట్రీ ఇంకా ఎక్కడ లేదని మాత్రం చాలా ధైర్యంగా చెప్పగలను. ఎందుకంటే ఇప్పుడు మిగతా దేశాలతో పోల్చుకుంటే అంటే రకరకాలు మనం చూసినాం. యూఎస్‌లో ఎంతమంది మన విద్యార్థులు వెళ్ళి ఇబ్బందులు పడుతున్నారో. అంటే ఆ గన్ కల్చర్ అలాంటివి. అవును. అవును. సో, అలాంటిది వినడం, చూడడం కాదు గాన వినడం అనేది కూడా మనం ఎక్కడ ఇప్పటివరకు ఏ న్యూస్‌లో కూడా వచ్చినట్టు దాఖలాలు లేవు. గల్ఫ్‌లో ఇలాంటివి జరిగినాయి అని, లేపోతే మన భారతీయులు ఎవరు అయినా సరే ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొని ఈ గన్ కల్చర్‌తోని చనిపోయిన వాళ్ళు ఎవరైనా అలాంటి సందర్భాలైతే మీరు నాకు తెలిసి చూసుండరు. అవును మేడం. సో, దీన్ని బట్టి మీకు అర్థమై ఉండాలి అంటే గల్ఫ్ కంట్రీ అనేది ఎంత సేఫ్ కంట్రీ అనేది. హ్మ్. సో, యూజువల్‌గా ఏమవుతుందంటే అండి, గల్ఫ్ కంట్రీలోకొచ్చి చాలామంది మన తెలుగు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అని అంటారు గదా! ఇబ్బందులనేది అక్కడికొచ్చి కాదండి. ఇక్కడి నుంచి ఎవరినైతే అప్రోచ్ అవుతున్నారో వాళ్ళ ద్వారా. ఎవరు ఏజెంట్స్ ఉంటారు కదా మధ్యలో కాంటాక్ట్ అవ్వడానికి. అవును. సో, ఆ కాంటాక్ట్ అనేది, అప్రోచ్ అనేది వాళ్ళు ప్రాపర్‌గా లేకుండానే వచ్చి అక్కడ ఇబ్బంది పడేవాళ్ళు ఎక్కువ మందున్నారు. ఓకే. అక్కడికొచ్చి ఇబ్బంది పడడం అనేది అక్కడ గవర్నమెంట్ ఫెసిలిటీసే కానీ, కార్మికుల కోసం ఒక అంటే చాలా మంచి ఫెసిలిటీస్ కల్పించారండి లేబర్స్ కోసం అక్కడ. ఓహ్! యాహ్! అక్కడ గవర్నమెంట్‌తో వాళ్ళకి లేబర్‌కి ఒక పెద్ద పీట వేశారనమాట వాళ్ళు. అంటే గవర్నమెంట్ వీళ్ళకి ఒక ప్రాపర్ అంటే మెడికల్ ఇన్సూరెన్సే గానీ, వాళ్ళ భద్రత అవన్నీ అంటే భద్రతాపరమైన చర్యలు. అవన్నీ పెట్టుకొని వాళ్ళకి ఒక ప్రాపర్ సదుపాయాలు ఏర్పాటు చేశారు. ఓకే. సో, ప్రాబ్లమ్ ఎక్కడవుతుందంటే అక్కడికొచ్చిన తర్వాత హ్మ్. ఏమవుతుందంటే జనరల్‌గా మేము ఈ జాబ్ వీళ్ళకేంటంటే వచ్చే వాళ్ళకి అవగాహన తక్కువ ఉంటది. అంటే గల్ఫ్ కంట్రీ గురించి పెద్దగా అవగాహన ఉండదు. అక్కడికొచ్చిన తర్వాత ఈ కంపెనీలో మీకు ఇవి ఇవి చేస్తారని ఇక్కడున్న వాళ్ళకి అలా చెప్పడం వలన అక్కడికొచ్చిన తర్వాత సినారియో వేరుంటదనమాట. హ్మ్. సో, అలా వచ్చి ఇబ్బంది పడి మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి ఇబ్బంది పడుకుంటూ వాళ్ళేం చేస్తారంటే అంటే కంట్రీని బ్లేమ్ చేస్తారనమాట అక్కడ. ఓకే. ప్రాపర్ అనేది అంటే ఇప్పుడు కరెక్టే మేడం. మీరు అక్కడ ఏమంటున్నారంటే అక్కడ గవర్నమెంట్ అంతా చాలా సెక్యూరిటీగా ఉంటుంది. చాలా బావుంటుంది అని మీరు అంటున్నారు గదా! మరి అక్కడ మన వాళ్ళు ఎవరైనా అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఎవరైనా చనిపోతే వాళ్ళ బాడీ ఇక్కడికి రావడానికి కొన్ని 3 మంత్స్ అయిన కేసెస్ గూడా మనం వింటూనే ఉన్నాం. మన రీసెంట్‌గా అసెంబ్లీలో గూడా ఒక లీడర్ చాలా బాధపడుతూ మాట్లాడారు ఈ గల్ఫ్ సమస్యల గురించి. మరి ఎందుకు అలా లేట్ అవుతుంది? మరి ఎక్కడ అసలు ప్రాబ్లమ్ ఏంటి? అది యాక్చువల్‌గా మెయిన్ ప్రాబ్లమ్ ఏమవుతుందంటే నేను అదే చెప్పాను. కొంతమంది ఏంటంటే వీసా మీద వస్తారండి అక్కడికి. అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు ప్రాపర్ వీసా మీద కాకుండా కల్లివెల్లి అయిపోతారనమాట. కల్లివెల్లి అని అంటే ఇల్లీగల్‌గా బయటకొచ్చేస్తారు. సో, వాళ్ళకి ఎలాంటి ప్రాపర్ డాక్యుమెంటేషన్ ఉండదు. అంటే వాళ్ళు ఇప్పుడు వాళ్ళకి హెల్త్ ఏదైనా ప్రాబ్లమ్ ఉన్నా సరే వాళ్ళు బయటకెళ్ళి అంటే హెల్త్ ట్రీట్మెంట్ తీసుకోవడానికి కూడా, ఎందుకంటే వాళ్ళకి డాక్యుమెంటేషన్ ఏం లేకపోతే హాస్పిటల్స్ కూడా వాళ్ళని ఎంకరేజ్ చేయరనమాట. ఇన్ కేస్ అది ఎమర్జెన్సీ అయితే తప్పించి అది కూడా మన వాళ్ళు భయపడి వెళ్ళరు. అలా ఏంటంటే ఆకస్మిక అంటే ఈ డెత్లు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అట్లా బాడీని డాక్యుమెంట్స్ సరిగ్గా లేకపోతే తొందరగా బాడీ అనేది బయటికి రాదు కదా! అంటే వాళ్ళు పంపించలేరు. ఆ ఒక్క ప్రాబ్లమ్ చాలా అంటే ఫేస్ అవుతున్నాయి. అంటే మన చాలామంది గల్ఫ్ సోదరులు ఇప్పుడు ఫేస్ చేసే ప్రాబ్లమ్ అది. అంటే చాలా అంటే కలత చెందుతామండి. అక్కడ చూస్తాం కదా కొంతమంది వచ్చి. వాళ్ళని చూస్తే చాలా బాధ అనిపిస్తది. ఎందుకనంటే వచ్చేటప్పుడే ప్రాపర్ ఇన్ఫర్మేషన్ తీసుకొని వచ్చుంటే ఇక్కడ ఇలా ఇబ్బంది పడకుండా ఉంటారు కదా! సో, అక్కడ అంటే అక్కడ గవర్నమెంట్‌ది మిస్టేక్ ఏముండదు. సో, మనం అంటే ఇల్లీగల్‌గా వెళ్ళింది అంటే కరెక్ట్ డాక్యుమెంట్స్ లేకపోవడం వల్లనే ఇటువంటి ఇష్యూస్ జరుగుతా ఉంటాయి. మోస్ట్‌లీ ఇలానే జరుగుతాయి. ఓకే.